హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ సెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో నేను ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ద్వారా మీకు కానీ అడ్మిషన్ చేయించుకోవాలి అంటే కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ, సి కేటగిరీ వీళ్ళకి ఎంత ఫీజు అయిద్దో చెప్తాను చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ మీకు సీట్ ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ మీకు సీట్ వచ్చిన వెంటనే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ మీకు వెబ్సైట్లో వచ్చింది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంత ఫీజు కట్టాల్సి ఉండిద్దంటే మొత్తం 25,100 రూపీస్ అయితే బి కేటగిరీ వాళ్ళు కట్టాల్సి ఉండిద్ది, అంటే B1 B2 వాళ్ళు. నెక్స్ట్ సి కేటగిరీ వాళ్ళు ఇంకా స్విమ్స్ పద్మావతి కాలేజ్ ఉమెన్స్ వాళ్ళది ఉంది కదా, దానికి కట్టాలి అనుకుంటే 65,600 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉండిద్ది. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అంతవరకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు కట్టాల్సిన ఫీజు. ఇన్ కేస్ మీకు డైరెక్ట్గా థర్డ్ ఫేజ్లో ఇంకా స్పాట్ అడ్మిషన్స్లో కానీ మీకు సీట్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు కట్టాల్సిన ఫీజు వచ్చేప్పటికి కంపల్సరీ దీన్ని అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి స్పాట్ అడ్మిషన్స్ కోసం. ఇప్పుడు జరుగుతుంది కదా రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్తో పాటే అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండిద్ది. ఇన్ కేస్ మీరు అప్పుడు థర్డ్ ఫేజ్లో మాపప్ ఫేజ్లో స్పాట్ అడ్మిషన్స్లో మీకు సీట్ కావాలి అనుకుంటే అది 3 lakhs పే చేసి మీరు స్పాట్ అడ్మిషన్స్కి మాపప్ 3కి ఎలిజిబుల్ చేసుకోవాల్సి ఉండిద్ది. ఇన్ కేస్ మీకు అప్పుడు కానీ 3 lakhs కట్టి ఇంకా సీట్ రాకపోతే వాళ్ళు రిఫండ్ చేస్తారనమాట ఆ ఫీజు. ఎప్పుడెప్పుడు మీరు ఇన్ కేస్ మీకు సీట్ రాకపోయినా, మీరు అక్కడ ఏమన్నా సీట్ వచ్చి మీరు అక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా అప్పుడు మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, ఆ ఫీజు రిటర్న్ చేస్తారనమాట. తర్వాత ఇంకా మీకు ఇన్ కేస్ సీట్ వచ్చినా కానీ మీరు జాయిన్ అవ్వకపోయినా, మీకు జాయిన్ అవ్వటం ఇంకా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఆ ఫీజు మీకు వెంటనే 3 lakhs రూపీస్ రిటర్న్ చేస్తారు. ఈ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అదంతా మళ్ళీ కామన్. అప్పుడు వాళ్ళకి సీట్ వచ్చిన వెంటనే మళ్ళీ అది థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఈ 25,100 రూపీస్ కట్టేసి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళి మీరు అడ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అడ్మిషన్ చేయకపోతే మీ ఫీజు మీకు రిటర్న్ వచ్చింది. ఓకేనా? ఇది కూడా అంతే, సి కేటగిరీ వాళ్ళు కూడా ఈ ఫీజు కట్టేసి మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు జాయిన్ అవడం ఇష్టం లేకపోయినా కానీ మీరు ఏం చేయాలి, కంపల్సరీ ఇక్కడ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంతే, ఉండొద్దు. అప్పుడు మీరు డైరెక్ట్గా అంతే మెలకొని ఉంటే మీ ఫీజు అయితే రిటర్న్ ఇవ్వరు, సైలెంట్గా ఉంటే రిటర్న్ ఇవ్వరు అనమాట. మీరు చేయాల్సింది ఇది. ఇన్ కేస్ మీరు ఈ ఫీజు కట్టిన తర్వాత కూడా ఇంకా వద్దు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇన్ కేస్ మీకు సీట్ వస్తే అది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి కాలేజ్కి ఇచ్చి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని అక్కడ చెప్పేసి సబ్మిషన్ చేసి రావాలన్నమాట. మీకు ఇన్ కేస్ ఏమి సీట్ రాలేదనుకోండి థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్లో, మీ ఫీజు మీకు వాళ్ళే రిటర్న్ వేస్తారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్యూషన్ ఫీజు వచ్చేప్పటికి కేటగిరీ B1 కేటగిరీ వాళ్ళకి 12 lakhs పర్ యానం ఉండిద్ది. అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే. ఓకేనా? తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో నేను కాలేజ్ వైజ్ ఫీజు చెప్తాను, మీరు కంగారు పడద్దు. ఓకేనా? ఇంకా సి కేటగిరీ, మీరు గవర్నమెంట్ కాలేజీలో సి కేటగిరీలో కానీ కావాలనుకుంటే 20 lakhs అనమాట ఫీజు. ఇంకా శ్రీ పద్మావతి కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతిలో 25 lakhs పర్ ఇయర్ 25 lakhs అయితే మీరు కట్టాల్సి ఉండిద్ది. ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో వచ్చేప్పటికి బి కేటగిరీ ఫీజు 13,20,000 పర్ ఇయర్ ఉండిద్ది. సి కేటగిరీ వాళ్ళకి 39,60,000 పర్ యానం ఉండిద్ది. అది మాత్రం మెయిన్ ఫీజు. ఇన్ కేస్ ఇంకెవరైనా కాలేజ్ వాళ్ళు ఇంకొంచెం పెంచినా తగ్గించినా అయినా చేయొచ్చు, అదే నేను కాలేజ్ వైజ్ లిస్ట్లో చెప్తాను. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీకు సీట్ వస్తే, అర్థమైందా, మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ చేసిన తర్వాత పర్ ఇయర్ 13,20,000 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సి కేటగిరీ వాళ్ళు అయితే 39,60,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కాలేజ్ వైజ్ లిస్ట్ అయితే ఇది నేను చెప్తాను ఇప్పుడు మీకు.
కాలేజ్ వైజ్ ఎంబీబీఎస్ వాళ్ళకి అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీ ఏలూరు వచ్చేప్పటికి సేమ్ అలానే ఉంది. వాళ్ళు ఏమీ తగ్గించలేదు. 39,60,000 కట్టాలి సి కేటగిరీ వాళ్ళు. అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ చిత్తూరు మెడికల్ సైన్స్ చిత్తూరు వచ్చేప్పటికి కూడా సేమ్ 39,60,000. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ ఇన్స్టిట్యూట్ గన్నవరం 39,60,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప, దీనిలో కొంచెం తగ్గించారు చూడండి, 39,20,000 రూపీస్ పే చేస్తే సరిపోయింది. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం వచ్చేప్పటికి సేమ్ ఫీజు 39,60,000. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 39,60,000. కాటూరు మెడికల్ కాలేజ్ కూడా అంతే 39,60,000. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం 39,60,000. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 39,60,000. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు కూడా అంతే సేమ్. నిమ్రా ఇన్స్టిట్యూట్ వచ్చేప్పటికి మళ్ళీ తగ్గించారు చూడండి, 23,50,000కే మీకు అడ్మిషన్ అయిపోయింది. ఫస్ట్ సి కేటగిరీ వాళ్ళకు కూడా అయిపోయింది అనమాట మీ ఇయర్ అయితే. నెక్స్ట్ నిమ్రా అయిపోయింది కదా. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం కూడా సేమ్ 39,60,000. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజే నేను చెప్తున్నాను. ఆ తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, ల్యాబ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీజు అదంతా మళ్ళీ దాని మీద ఎక్స్ట్రానే ఉండిద్ది. ఇదే ఫైనల్ ఫీజు కాదు, నేను ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే మీకు చెప్తున్నాను. ఈ హాస్టల్ ఫీజు ఇంకా ట్యూషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ల్యాబ్ ఎక్స్పెన్సెస్ అదంతా మీరు కాలేజ్కి వెళ్ళి కనుక్కుంటే చెప్తారనమాట. అది ఎవరు చెప్పలేరు ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం కూడా 39,60,000 రూపీసే. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకాని కూడా 39,60,000. ఇకపోతే శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతి, దీనికి తగ్గింది చూడండి మళ్ళీ 36 lakhs రూపీసే. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 39,60,000. నెక్స్ట్ పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కుప్పం 39,60,000. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూలు వచ్చేప్పటికి 35 lakhs రూపీస్ అంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. చెప్పాను కదా బి కేటగిరీ వాళ్ళకి ఇన్ కేస్ మీరు ప్రైవేట్లో వస్తే, ఇది ఇప్పుడు వరకు చెప్పిన ఫీజు అంతా ఓన్లీ సి కేటగిరీ వాళ్ళకే. బి కేటగిరీ వాళ్ళు కంపల్సరీ 13,20,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇంకంతే, అంతకు మించి ఏం ఫీజు ఉండదు. ఐఎమ్ సారీ, అంతవరకు ట్యూషన్ ఫీజు, ఆ పైన మెడికల్ ఎక్స్పెన్సెస్, ల్యాబ్ ఎక్స్పెన్సెస్, ఇంకా హాస్టల్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అంతవరకు ఇన్ కేస్ గవర్నమెంట్ కాలేజెస్లో మీకు వచ్చినట్టయితే 12 lakhs తోటి ఎంబీబీఎస్ బి కేటగిరీ వాళ్ళకి అయిపోయింది. ఆ పైన మెడికల్ ట్యూషను ఇంకా ఒక 3 lakhs అలా అయిద్ది, అంతకు మించి అవ్వదు. ఈ సి కేటగిరీ వాళ్ళకైతే 20 lakhs. ఇంతవరకు మీకు వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ ఫీజు మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఎంబీబీఎస్ వాళ్ళకి కంపల్సరీ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి చాలా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.